హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్టిమ్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మనకు జూలై 14th చాలా శక్తివంతమైన అమావాస్య, పవర్ఫుల్ అమావాస్య. ఈ అమావాస్యను ఉపయోగించుకొని మన కష్టాలను తీర్చుకోవచ్చు, మన కోరికలు తీర్చుకోవచ్చు, మన శత్రువులను దూరం చేసుకోవచ్చు, మన దరిద్రాన్ని తొలగించుకోవచ్చు, కష్టాలను కూడా దూరం చేసుకోవచ్చు. అందులో భాగమే ఈరోజు మీకు ఎవరైనా శత్రువుల ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళ బాధ భరించలేకున్నా, టార్చర్ అనుభవించలేకపోతూ ఉన్నా, ఆ శత్రువుల్ని తరిమి కొట్టాలి అంటే, వాళ్ళు మీకు భయపడాలి అంటే, మిమ్మల్ని చూసి గజగజ వణికిపోవాలి అంటే, మీకు క్షమాపణ చెప్పేసి ఊరు విడిచి కూడా పారిపోవాలి అని అంటే, లేదు మీ భార్యాభర్తల మధ్య ఎవరో ఉన్నారు, ఆ బాధ మీరు భరించలేకున్నారు, వాళ్ళు పరారైపోవాలి అంటే ఏం చేయాలి అంటే, అది పవర్ఫుల్ అమావాస్య రెమెడీ. శత్రువు పేరు చెప్పి వెలుగుతున్న దీపంలో ఒక మేకును వేస్తే చాలు, వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోతారు మీకు భయపడి. అంత శక్తివంతంగా పనిచేస్తుంది, చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విధంగా, ఎక్కడో ఒక రకంగా శత్రువులు అన్న వాళ్ళు ఉంటారు, టార్చర్ పెడుతూనే ఉంటారు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కాబట్టి శత్రువులని దూరం చేసుకుని శత్రుపీడ విరగడ చేసుకోవాలనుకుంటే ఈ అమావాస్యని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. చాలా సింపుల్. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎంతో నమ్మకమైన గురువుగారండి ఈయన. ఈ అమావాస్య పౌర్ణమి వస్తే స్పెషల్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. సాక్షాత్తు వారాహి అమ్మవారి నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారు. కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తూ ఉంటారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక, మనకు శత్రువులు అన్నవాళ్ళు ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఉండవచ్చు, ఇంటి బయట ఉండొచ్చు, ఇరుగు పొరుగులో ఉండొచ్చు, మీరు బిజినెస్ చేసే చోట ఉండొచ్చు, లేకపోతే మీరు జాబ్ చేసే చోట మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ స్థలం పక్కన అయి ఉండొచ్చు, మీ భూమి పక్కన అయి ఉండొచ్చు, మీ పొలాలు పక్కన అయి ఉండొచ్చు, లేదు మీ భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ రూపంలో రావచ్చు, లేదా వేరే వ్యక్తి రూపంలో వచ్చి గొడవలు పెడుతూ ఉండొచ్చు. ఏ విధంగా ఎలాంటి శత్రుత్వం ఉన్నా సరే ఆ శత్రుపీడ మీరు విరగడ చేసుకోవాలి. మనశ్శాంతి లేదు, వాళ్ళ వల్ల నరకం అనుభవిస్తున్నారు, సరిగ్గా తినలేకపోతున్నారు, సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు, ఏ పని మీద కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు, చాలా హింసిస్తున్నారు వాళ్ళు. మీ తిండి తింటూ మీ పాటికి మీరు ఉన్నా కూడా మిమ్మల్ని ఉండనివ్వట్లేదు, ఏదో ఒక రకంగా మానసికంగా టార్చర్ పెట్టాలని చూస్తున్నారు. అది పనుల వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, చేతల వల్ల కావచ్చు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ అమావాస్య రోజు వాళ్ళకు ముహూర్తం పెట్టేసి శత్రుపీడ విరగడ చేసుకోండి. అయితే ఏం చెయ్యాలి అని అంటే గనక, మీరు ఇది అమావాస్య రోజు చెయ్యండి. మంగళవారం కానీ అమావాస్య కానీ చెయ్యొచ్చు. ఈసారి మంగళవారంతో కలిసిన అమావాస్య అత్యంత అద్భుతమైన రోజు. అందులో కూడా ఇది మనం సాక్షాత్తు ఆంజనేయ స్వామి దగ్గర చెయ్యబోతున్న ఒక రెమెడీ. ఇంకా ఎంత అద్భుతంగా రిజల్ట్ వస్తుందో మీరు ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గోధుమ పిండితో ఒక ప్రమిద చెయ్యాలి. మట్టి ప్రమిద కాదు, గోధుమ పిండి కలిపి ముద్దలా చేసి దాన్ని ప్రమిదలా చేసి అందులోకి మీరు ఏమేం వెయ్యాలి అని అంటే గనక, 2 గోధుమ గింజలు, 2 బియ్యపు గింజలు, 2 నల్ల నువ్వుల గింజలు, 2 నల్ల మినుములు వేసి, ఆవాల నూనె వేసి, ఇక్కడ ఒత్తి ఎలా చెయ్యాలంటే ఇదే చాలా ముఖ్యం. చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. ఒక మేకు తీసుకోండి, ఇనప మేకు. ఆ ఇనప మేకుకి పత్తి చుట్టండి. పత్తి చుట్టేసి ఆ కొస ఏదైతే ఉందో కొంచెం ఒత్తిలా ఒత్తి ఖాళీ పత్తి ఉంచండి. దాన్ని ఆ ఒత్తిలా నలిపేసి ఇందులో పెట్టి అది వెలిగించాలి. అర్థమైందా?
ఒక మేకుకి పత్తిని చుట్టేసి, అంటే మనం ఒత్తి ఎలా తయారు చేస్తాం? ఇప్పుడు తామర ఒత్తులు కానీ, తెల్ల జిల్లేడు ఒత్తులు కానీ ఎలా చేస్తాం మనము? వాటి నార తీసుకొని అది మధ్యలో పెట్టి చుట్టూ పత్తి చుట్టేసి మనము ఒత్తిలాగా ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ఈ ఇనప మేకుకి పత్తి చుట్టేసి ఆ కొస కొంచెం ఖాళీగా ఉంచి ఆ పత్తిని ఒత్తిలా నలిపి వెలిగించాలి. ఎక్కడ? ఆంజనేయ స్వామి ముందర వెలిగించాలి. అంటే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ గుడి ప్రాంగణంలోనైనా ఎటైనా ఆంజనేయ స్వామి ఎదురుగా వచ్చేటట్టు వెలిగించండి. లోపల మీకు ఒప్పుకుంటారు అంటే లోపల వెలిగించండి. లేదంటే గుడి ఆవరణలో వెలిగించటానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ వెలిగించేసి మీ శత్రువు పేరు చెప్పి ఈ ఒత్తి ఏదైతే ఉందో ఒత్తిని తయారు చేయండి. మేకుకి పత్తి చుట్టి ఒత్తిని తయారు చేసి వెలిగించి ఆ శత్రువు పీడ విరగడైపోవాలి. ఆ శత్రువు మా జోలికి రాకూడదు. తన వల్ల నేను మానసికంగా చాలా నలిగిపోతున్నాను. ఈ బాధ ఈ రోజుతో అంతమైపోవాలి అని ఆంజనేయ స్వామికి సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించేసి మీరు వచ్చేసేయండి. అంతే ఇంకా. స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసేయండి. ఇలా చేశారు అంటే వాళ్ళు పశ్చాత్తాపంతో రగిలిపోతారు. అలాంటి సందర్భాలు క్రియేట్ అవుతాయి. మీ కాళ్ళు పట్టుకుంటారు, క్షమాపణలు చెప్తారు. అలా చెప్పలేని స్థితిలో మిమ్మల్ని చూడలేక మిమ్మల్ని చూసి భయపడి ఊరు విడిచి వెళ్ళిపోతారు. ఇక థర్డ్ పర్సన్ రూపంలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి, మీ భాగస్వామిని వదిలేసి పరారైపోతారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే నాన్ వెజ్ తిని ఈ రెమెడీ చేయకండి. పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి. ఒకవేళ మేము ఈ అమావాస్యను మిస్ అయిపోయాం ఎలా అండి అంటే, మీరు మంగళవారం రోజు కూడా చెయ్యొచ్చు. ఏ మంగళవారం అయినా కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చు. అయితే ఇది మనకు అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు మీకు కనుక చెయ్యటానికి వీలుంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ఇలా మీరు ఒక్కసారి చేశారు, రిజల్ట్ రాలేదు, 3 సార్లు చెయ్యండి. ఎందుకంటే ఒకేసారికే రిజల్ట్ రావాలి. ఇప్పుడు మనం చేస్తున్న రెమెడీ అంత శక్తివంతమైనది. అది కూడా సాక్షాత్తు హనుమంతుల వారి ముందు ఎదురుగా చేస్తున్నాం. హనుమంతుల వారు అంటేనే చెడు శక్తిని, శత్రువులని పరారు చేస్తారు. అలాంటప్పుడు మనం ఆంజనేయ స్వామి ముందు చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ వస్తుంది. ఏదో కారణాలు ఉండొచ్చు. మీ కోరిక ఫలించకుండా ఉండటానికి మీరు చేయటము ప్రయత్న లోపం ఉండొచ్చు, మీ కర్మలు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు తీరలేదు అన్నప్పుడు 3 సార్లు 3 మంగళవారాలు ఇలా చేసి చూడండి. మీ శత్రుపీడ విరగడైపోతుంది. జీవితంలో మళ్ళీ శత్రువులు అన్నవాళ్ళు మీకు ఉండరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.